గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తెలుగు వాళ్ళకి గోంగూర పచ్చడి రుచి చెప్పడం అంటే చేప పిల్లకి ఈత నేర్పడం రెండు ఒకటేనేమో. పుంటికూర, గోంగూర, గోగాకు పేరేదైనా చేసే విధానాలు ఎన్నైనా రుచి మాత్రం అద్భుతం కదా. ఈ ఆంధ్ర శాకం గోంగూర పచ్చడి కొంచెం వేడన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా, పచ్చిమిర్చి కూడా వాడచ్చు. నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎండుమిర్చి వాడుతున్నాను. వీటన్నిటిని ముందుగా నూనెలో వేయించేసుకోవాలి. మరీ మాడకూడదు. అవి బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోద్ది. రెడ్గా వచ్చేసిన తర్వాత తీసేసి మళ్ళీ దాంట్లోనే ఎండుమిర్చి వేయించుకోండి. ఎండుమిర్చి కూడా నల్లగా అవ్వకూడదు, అవి జస్ట్ ఉబ్బుతాయి కదా, అంతే తీసేయాలి. ఆ తర్వాత గోంగూరని కూడా బాగా కడిగి పెట్టుకోవాలి. దాన్ని అదే నూనెలో వేసేస్తున్నాను నేను. కొంచెం ఉప్పు యాడ్ చేసి గోంగూరలో ఉండే నీరు అదంతా వచ్చేసి చిక్కగా గట్టిగా అయిపోయేదాకా గోంగూరని వేయించుకోవాలి. గోంగూరలో నీరు ఉన్నిందంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. చూసారు కదా, ఇలా గట్టిగా దగ్గరగా వచ్చేసిన తర్వాత ముందుగా మిక్సీలో మనము పొడి కోసం ఉంచుకున్నాం కదా ధనియాలు, అవన్నీ వేసుకోవాలి వేయించినవి. వాటితో పాటు నేను తెల్లగడ్డ కూడా వేస్తున్నాను ఇక్కడ. అవి ఎండుమిర్చి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మీరు ఆ పొడిని కొంచెం పక్కన పెట్టుకొని పొడి అయిన తర్వాత గోంగూర వేసి మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చూసి కారం సరిపోతే మళ్ళీ ఆ పొడి కలుపుకోవచ్చు. మొత్తం ఒకేసారి అంటే ఒక్కోసారి కారం అవ్వచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు. ఒకవేళ ఎక్కువ అయితే ఆ పొడిని మీరు తీసుకొని తోటకూర తాలింపు, వంకాయ తాలింపు అలాంటి వాటిలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను గోంగూర కూడా వేశాను. అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేస్తున్నాను. బాండలు పెట్టి నూనె పెట్టి పచ్చెనపప్పు, ఆవాలు, తెల్లగడ్డ, కరివేపాకు అన్నీ వేసి నేను తాలింపు పెట్టేస్తున్నాను. దీంట్లో నీళ్ళు అస్సలు వాడకూడదు, నూనె వాడుకోవాలి. నూనె ఎక్కువ పడుతుంది. అప్పటికప్పుడు అయిపోతుందంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒక 2-3 డేస్కి ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేయకండి. చూసారా, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారు గోంగూర పచ్చడి ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు, కాకపోతే నిల్వ ఉండదు. పచ్చిమిర్చి ఆ రోజుకే తినేయాలి. ఆనియన్స్ కూడా మీరు ఇలా తాలింపులో వేసేసుకోవచ్చు, కాకపోతే నిల్వ ఉండదు. లేదంటే ముక్కల కోసైనా మీరు కలుపుకోవచ్చు. తర్వాత రెడీ అయిపోయింది. Thanks for watching. Please subscribe. Be busy, be happy. See you in my next video. Till then, take care. Bye bye.